నమస్కారం. ఈరోజు 2025 మే 18 ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ వార్తలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద డ్రోన్ దాడిని ప్రారంభించింది. ఈ దాడిలో కనీసం ఒకరు మరణించారు. మాలీలో ప్రజాస్వామ్య ఉద్యమం. మాలీలో సైనిక ప్రభుత్వం రాజకీయ పార్టీలను రద్దు చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలలో పలు అరెస్టులు జరిగాయి. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ విరమణపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. లిబియాలో ఘర్షణలు. ట్రిపోలిలో ప్రభుత్వ బలగాలు మరియు ఇతర గ్రూపుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలు మరణాలు, గాయాలు సంభవించాయి. ఇజ్రాయెల్ యెమెన్ దాడులు. ఇజ్రాయెల్ హౌతీ గ్రూపులపై యెమెన్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించారు, 89 మంది గాయపడ్డారు. ఇతర ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియం డే జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం థీమ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియమ్స్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. వార్తలు సమాప్తం. చేతులు ముడుచుకున్న వ్యక్తి.